హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 31 చూసే ముందు పార్ట్ 30 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. నైట్ డ్రెస్లో ఉంది చైత్ర పాప. నిండు చందమామకి ఏ మాత్రం తక్కువ లేదన్నట్టు తన ఫేస్ చూస్తూ సోఫా దగ్గర నీల్ డౌన్ అయ్యాడు రాణా. నన్ను కంప్లీట్గా డిస్టర్బ్ చేసి ఎందుకు పనికి రాకుండా నేల నాకిచ్చి ఎంత చక్కగా నిద్రపోతున్నావే కంగారు. నీ ఆస్కర్ పెర్ఫార్మెన్స్కి పడిపోయాననుకున్నావు కదా, రేపు మార్నింగ్ నీ ఒరిజినల్ పర్ఫార్మెన్స్ చూస్తా అంటూ ఒక కన్నింగ్ స్మైల్తో డీప్ స్లీప్లో ఒత్తిగిలి పడుకున్న తన్ని చాలా అంటే చాలా స్లోగా కేర్ఫుల్గా స్ట్రైట్గా అడ్జస్ట్ చేసి తన ఫేస్ చూశాడు. తన స్లీప్లో ఏ మాత్రం డిస్టర్బెన్స్ లేదు. డీప్ స్లీప్లో ఉన్న తన కంఫర్ట్కి నువ్వు ఎంత కోఆపరేటివ్ అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదే అని పంటి కింద పెదవిని బిగించి కేర్ఫుల్గా చైత్ర టీషర్ట్ నెమ్మదిగా పైకి తీశాడు. బెడ్ లైట్ వెలుతుల్లో నిమ్మపండు రంగులో నిగనిగలాడుతున్న పల్చని పొట్ట మధ్యలో శృంగార సంతకం చేయమని ఊరిస్తున్న నాభిని చూస్తూనే పెదవులు చప్పరిస్తూ ముందుకు వంగి అదర సంతకం చేశాడు. అయినా కూడా స్పృహ లేని చైత్రను వింతగా చూస్తూ తన పక్కన చేరిన రాణా చైత్రను తన గుండెపై చేర్చుకొని అలానే నిద్రలోకి జారుకున్నాడు. మార్నింగ్ చిన్నగా ఒళ్ళు విరుచుకుంటూ కదిలింది చైత్ర. చూసి చూడనట్టే కళ్ళు మూసుకొని పడుకున్నాడు రాణా. దూదిలా మెత్తగా తన చేతుల్లో ఉండాల్సిన లక్కీ కోసం నెమ్మదిగా చేత్తో తడుముకుంటూ ఉంది చైత్ర. పాలు కరే బుగ్గలకు బదులుగా రాక్ సాలిడ్ వెచ్చటి ఫీల్కి ట్యూన్ చేసిన సాఫ్ట్ హార్ట్ బీట్కి చేత్తో ప్రెస్ చేస్తూ తలెత్తి కళ్ళు తెరిచి చూసింది. రాణా బేర్ చెస్ట్ కనపడి కళ్ళు పెద్దవి చేసి పూర్తిగా తలెత్తి చూసింది. ఫ్లాట్గా పడుకున్న తన కింద రాణా ఉండడంతో గావు కేక పెడుతూ లేచి కూర్చోవడానికి చూసి బ్యాలెన్స్ తప్పి కిందకు స్లిప్ అవుతూ ఆగింది. నోట్లో నుంచి సౌండ్ రావడం లేదు. అలానే రాణా బాడీ మీద నుండి కిందకి జారటం లేదు. చైత్ర పడకుండా నడుము చుట్టేసి అరవకుండా నోరు మూసేసి సీరియస్గా చూస్తూ ఉన్నాడు రాణా. టెన్షన్తో కళ్ళు పెద్దవి చేసి వదలమని అరుస్తూ ఉంది కానీ సౌండ్ బయటకు రావడం లేదు. నడుము మీద వేళ్లతో ప్రెస్ చేస్తూ అమ్మవేనా నువ్వు అసలు? అక్కడ యాపిల్ బేబీ నిద్రపోతూ ఉంటే రాక్షసిలా ఇక్కడ నువ్వు ఇలా అరుస్తున్నావు అని సీరియస్ అవుతూ ఉంటే వింతగా చూసింది చైత్ర. నన్ను పట్టుకొని నా మీద అరుస్తున్నావేంటి అని అడుగుతున్న తన మాట నత్తి నత్తిగా వినిపిస్తూ ఉంటే గోల చేయను అంటే చేయి తీస్తా అన్నాడు కండిషనల్గా. నోటితో చెప్పడానికి లేక తల నిలువుగా ఆడించింది. తన నోటిపై చెయ్యి తీసిన రాణా ఇప్పుడేడు అన్నాడు యాటిట్యూడ్తో. బాబు బల్పుకి కళ్ళు పొడిచి చూస్తూ ఏంటి ఏడ్చేది, నా కింద నువ్వేం చేస్తున్నావు అని గయ్యమంది. బ్రెయిన్లెస్ ఫెలో, నువ్వు నా మీద ఎక్కి పడుకొని నన్ను క్వశ్చన్ చేస్తున్నావేంటి అని రివర్స్ కౌంటర్ వేశాడు రాణా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, నేను నీ మీద ఎక్కి పడుకోవడం ఏంటి అని సీరియస్ అవుతూ బాబు కన్నింగ్ లుక్స్కి నాకు బాగా గుర్తుంది, నైట్ నేను లక్కీతో పాటు సోఫాలో పడుకున్నాను అని వాడి కోసం చూసింది. బెడ్ మీద పిల్లోస్ మధ్యలో పప్పిలా పిల్లోని హత్తుకొని పడుకున్నాడు. మంచి నిద్రలో ఉన్నాడు. అక్కడ వాడిని వదిలేసి నా కోసం ఇక్కడికి షిఫ్ట్ అయ్యావా కంగారు అని స్మూతీ వాయిస్లో అడుగుతున్న రాణాను తల తిప్పి బుసలు కొడుతూ చూసింది. పాప కోపానికి నవ్వుతూ నడుము నొక్కాడు. వదులు అని గింజుకుంటూ చేతులు లాగేయడానికి చూసింది. బట్ పాప స్ట్రెంత్ అంతా వర్కౌట్ అవ్వక బాబు ఐరన్ హ్యాండ్ నడుముని ఇంకా బలంగా నొక్కేస్తూ ఉంటే ఆ ఆ అంటూ నొప్పి కరిచింది. నోరు నొక్కేసి అరవద్దని చెప్పానా అంటూ లక్కీ వైపు చూశాడు రాణా. నా కొడుకు మీద వీడి బోడి కేరింగ్ ఏంటి అని బాబు అరిచేతిలో కసిగా పళ్ళను దించడంతో ఆవు అంటూ చిన్నపాటి నొప్పికి కళ్ళు చిట్లించాడు రాణా. బట్ నోటి మీద చెయ్యి మాత్రం తీయలేదు. తన చేతులతో రాణా చేతిని పట్టుకొని లాగుతూ ఉంటే పాప సాఫ్ట్ చెస్ట్ తన బేర్ చెస్ట్కి హార్డ్గా ప్రెస్ అవుతూ ఉంటే కళ్ళు కిందకి దించి ఈ గేమ్ ఎంత హాట్గా ఉంటుందని అస్సలు తెలియలేదు అన్నాడు ఆ ఫీల్ని సెన్స్ చేస్తూ. గేమ్ అనగానే రాణా ఫేస్ చూసి తన కళ్ళు ఎక్కడ టార్గెట్ చేస్తున్నాయో గమనించిన చైత్రకు కోపం పీక్స్కి పోయింది. తన కోపానికి వచ్చే అరుపులను కంట్రోల్ చేయడానికి నోటి మీద హ్యాండ్ టైట్ చేశాడు రాణా. ఇక వదలడు అని అర్థమైన చైత్ర హ్యాండ్ సపోర్ట్తో తన బాడీ రైజ్ చేసి ఇద్దరికి మధ్యలో గ్యాప్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నా తనని ఒక్క ఉదుటన కిందకి చేర్చి పైకి చేరాడు రాణా.
రాణా బలం ముందు తన వీక్ అవ్వడంతో చైత్ర కళ్ళు కోపంతో నీళ్లు కక్కుతూ ఉన్నాయి. మన గలాటతో అరిచి వాడిని డిస్టర్బ్ చేయను అంటే చేయి తీస్తాను అని మొహమాటం లేకుండా చెప్పడంతో "ఉమ్" అని కళ్ళు మాత్రమే మూస్తే నోటి మీద చేయి తీసి ఊపిరి తీసుకోవడానికి ఛాన్స్ ఇచ్చాడు రాణా. "నా మీద నుంచి లే" అని చిరాగ్గా మొహం పక్కకు తిప్పి చెప్పింది చైత్ర. ఇప్పటి వరకు చాలా గేమ్స్ ఆడా, బట్ అన్ని గేమ్స్ పైనే ఉండి ఆడాను. ఫర్ ద ఫస్ట్ టైం నీ కింద చేరాకే తెలిసింది ఈ గేమ్ ఎంత హాయిగా ఉంటుందో. సేమ్ గేమ్ మళ్ళీ స్మూత్గా పార్టిసిపేట్ చేస్తావా నాతో అని అడగడంతో చివాలన తల తిప్పి వికారంగా చూసింది చైత్ర. మరీ అంత ఫాస్ట్గా తిప్పకు, జాయింట్స్ లూజ్ అవుతాయి అని తన చీక్స్ మీద వేళ్లతో తట్టి వదిలేసి లేచాడు. అప్పటి వరకు కొండని మోస్తున్న బరువు ఫీల్ అయిన చైత్ర బాబు వెయిట్ దిగడంతోనే గట్టి గట్టిగా బ్రీత్ తీసుకుంటూ సోఫాలో మూళ్ళకి కాళ్ళు ముడుచుకొని కూర్చుంది. అదే సోఫా నెక్స్ట్ కార్నర్లో తన సైడ్కి తిరిగి కూర్చున్నాడు రాణా. "నువ్వు అనుకునే టైప్ కాదు నేను, వెళ్ళిక్కడి నుంచి" అని చెప్పిన తన కళ్ళలో మాటల్లో చెప్పలేనంత కంపరం, భయం, అసహ్యం నిండిన తన ఫేస్ చూస్తూ "యాపిల్ గడి కోసం అనిస్తే నన్ను సెట్ చేసుకుని పడుకున్న నువ్వు ఏ టైపో నాకు బాగా తెలుసు" అని అంటూ ఉంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, నేను నిద్రపోయాక నువ్వే ఇదంతా చేశావు అంది పౌరుషంగా. బాబు బాధ్యత అని భారీ డైలాగులు కొట్టి దున్నలా పడి నిద్రపోతున్నావు, ఇదేనా బిడ్డను చూసుకునే రెస్పాన్సిబిలిటీ అని సీరియస్గా కార్నర్ చేశాడు రాణా. ఎగతాళి నిండిన అతను వెక్కిరింపుకి చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు నీ ఇష్టానికి నన్ను అంటున్నావా అని సీరియస్ అవుతున్న చైత్ర, "నీ వల్లే, బికాస్ ఆఫ్ యూ, నీ టార్చర్ వల్ల నిద్ర రాక నైట్ స్లీపింగ్ పిల్ తీసుకున్నా" అని అనగానే రాణా ముఖంలో రంగులు మారాయి. "దానివల్లే నైట్ ఒళ్ళు తెలియలేదు. నీ ఇష్టానికి నా గురించి మాట్లాడితే ఊరుకోను, అయినా నా గురించి మాట్లాడే రైట్ నీకు లేదు. వాడికి తల్లిని నేను, నా బిడ్డని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. ఏ విషయంలోనూ వాడిని నేను నెగ్లెక్ట్ చేయను" అని కోపం ఉక్రోషంతో చెప్తున్న చైత్ర మీదకి "నోర్మొయ్" అంటూ దూసుకొచ్చిన రాణాను చూస్తూ బెదిరి వెనక్కి బెండయింది. "స్లీపింగ్ పిల్ కాదు, ఈ నైట్కి పాయిజన్ తీసుకో, వాడికి నాకు మధ్య అడ్డం లేకుండా పోతావు" అని పళ్ళు బిగించి అంటూ ఉంటే గుడ్లు మిటకరించింది చైత్ర. తన మాడు మీద వేళ్లతో ఒక్కటి వేసి, "వాడు నిద్ర లేచే వరకు లేపకు, నీ పర్సనల్స్ ఫినిష్ చేసుకొని నా రూమ్కి రా" అనేసి వెళ్తూ ఉంటే చూస్తూ ఉండిపోయింది చైత్ర. కూతురి అరుపుతో వెళ్దామని గంటల కొద్దీ వెయిట్ చేసిన రుద్రాణి ఇక నిద్ర ఆపుకోలేక తన రూమ్కి వెళ్ళిపోతే రాణ వచ్చి నిద్ర లేపిన తర్వాత అప్పుడు బయటకు వచ్చింది నేహ. "నా లక్ బాగుండి సేఫ్గా బయటకు వచ్చాను" అని రిలాక్స్గా తన రూమ్కి వెళ్ళి మళ్ళీ బెడ్ ఎక్కింది. నేచర్ నీడ్స్ ఫినిష్ చేసుకొని బ్యాక్ లాన్లో జిమ్ స్టార్ట్ చేశాడు రాణా. యాక్చువల్గా జిమ్ రూమ్కి వెళ్లాల్సిన వాడు డెసిషన్ షిఫ్ట్ చేసుకొని డైరెక్షన్ మార్చి లాన్లో ఫిక్స్ అయ్యాడు. టైం చూస్తే 6:10 అయింది. లక్కీని లేపేది 7కి. నేచర్ నీడ్స్ ఫినిష్ చేసుకొని ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకున్న చైత్ర వర్క్ చేస్తుందే కానీ బ్రెయిన్ మొత్తం రాణా ఆర్డర్తో టెన్షన్గా పరిగెడుతూ ఉంది. ఇప్పుడు నేను వెళ్ళాలా అని తెగ కొట్టేసుకుంటూ బెడ్ మీద కూర్చొని లక్కీని చూసింది. నా కొడుకు విషయంలో వీడు బాగా ఓవర్ చేస్తున్నాడు, ఎలా అయినా ముందు ఇక్కడి నుంచి బయటపడాలి అని వెంటనే ఫోన్ తీసుకుని వికాస్కి కాల్ చేసింది. "ఏమైపోయావు చైత్ర, ఒక ఫోన్ లేదు, ఒక మీట్ లేదు, ఇల్లు చూస్తే లాక్ చేసి ఉంది, ఆంటీ వాళ్ళని అడిగితే తెలియదు అన్నారు, అసలు ఇప్పుడు ఎక్కడున్నావు, నాకు కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు" అంటూ విపరీతమైన టెన్షన్తో గ్యాప్ లేకుండా అరుస్తూ ఉన్నాడు వికాస్. "ప్లీజ్ వికాస్, నువ్వు అరవడం ఆపితే నేను చెప్తాను" అంది ఎంతకి బ్రేక్ ఇవ్వని అతని అరుపులకు. "ఓకే ఓకే, ఫస్ట్ చెప్పు, ఎక్కడున్నావు నువ్వు" అని ఏమాత్రం తగ్గని అదే టెన్షన్తో ముక్కలు ముక్కలుగా అడుగుతూ ఉన్నాడు వికాస్. "రాణా నన్ను హౌస్ అరెస్ట్ చేశాడు" అని సింపుల్గా ఒక్క మాటలో తన సిచ్యువేషన్ ఏంటో చెప్పింది. "వాట్" అని చెవులు పగిలిపోయేంత గట్టిగా రియాక్ట్ అయిన వికాస్, "ఏం చెప్తున్నావు" అని మళ్ళీ అడగడంతో "వికాస్ ప్లీజ్, అసలే ఆలోచించి ఆలోచించి తల బద్దలైపోతుంది, ఇంకా నువ్వు కూడా అరిచి నాకు పిచ్చి ఎక్కించకు" అని లో గొంతుతో చైత్ర రిక్వెస్ట్ చేస్తూ ఉంటే సారీ 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 నాకు ఫుల్ టెన్షన్ వచ్చేసింది, అందుకే ఇలా" అంటూనే తన మాటలు కట్ చేసి "ఓకే ఓకే, ఇది వదిలే,
ఫస్ట్ నువ్వు చెప్పు, హౌస్ అరెస్ట్ ఏంటి అని అదే ఫ్లోలో అడిగాడు వికాస్. తనకి రాణాకు మధ్య జరిగింది చెప్పి ముందు నా మీద కోపం పంతం అనుకున్నాను. ఇప్పుడు వాడు నా కొడుకుని అడుగుతున్నాడు. నాకేం చేయాలో అర్థం కావటం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుండి బయటపడితే కానీ నేను వేరే ఏదైనా ఆలోచించగలను అంటూ హెల్ప్ కావాలని చెప్పింది చైత్ర. నో చైత్ర, డోంట్ ప్యానిక్, ముందు నేను చెప్పేది కేర్ఫుల్గా విను అంటూ వికాస్ చెప్తూ ఉంటే శ్రద్ధగా వింది చైత్ర. ఇట్ విల్ టేక్ టైం, బట్ 100% వర్కౌట్ అవుతుంది. ఫిజికల్గా నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకో, ఎట్ ద సేమ్ టైం అవాయిడ్ చేయొద్దు. ఫీల్ ఫ్రీ అండ్ అలర్ట్గా ఉంటే చాలు అని వికాస్ చెప్తే తనకు ఓకే చెప్పి కాల్ కట్ చేసిన చైత్ర రాణా కోసం వెళ్ళింది. థ్రెడ్మిల్ మీద స్వెట్ కురిపిస్తూ బిజీగా ఉన్నాడు రాణా. స్టైల్ లుక్, మాస్ క్యారెక్టర్, బలుపు బిహేవియర్ అని తిట్టుకుంటూనే స్లీవ్లెస్లో ఉన్న ఈగో బాబుకి 4 feet డిస్టెన్స్లో నిలబడి పిలిచారు అంది విత్ రెస్పెక్ట్తో. నార్మల్ పంజాబీ డ్రెస్లో ఉన్న తనని పైనుంచి కిందకు చూసి ఏంటి డ్రెస్ అన్నాడు కళ్ళెగరేస్తూ. ఏమనుకుందో వెంటనే డ్రెస్ చూసుకుంటూ నా డ్రెస్ సార్ అంది ఇన్నోసెంట్ ఫేస్తో. నువ్వు దొంగవని నాకు తెలుసు, దాన్ని నీకు నువ్వే సర్టిఫై చేసుకోని అవసరం లేదు అని ఫ్రెష్ అయ్యావా అన్నాడు రన్నింగ్ చేస్తున్న ఫాస్ట్ బ్రీత్తో. దొంగ అనేప్పటికీ మాడిపోయిన మొహంతో అని రాణా సైడ్కి తిరిగి డ్రెస్ గురించి ఎందుకు అడిగారు అని అంది. ఆఫీస్కి పద్ధతిగా శారీలో వచ్చే ట్రెడిషనల్ పిల్లవి కదా, ఇక్కడ డ్రెస్లో కనిపిస్తే నీ ట్రెడిషన్ బూటకమా అని డౌట్ కొట్టిందిలే అని అనేసరికి ఉరిమి చూసింది ఉక్రోషంతో. పాప ఫీలింగ్కి ఏంటే నీ ప్రాబ్లం అని యాటిట్యూడ్గా అడిగితే ఏమీ లేదని తల అడ్డంగా కదిపి ఎందుకు పిలిచారు అని మళ్ళీ అడిగింది వడిలిపోయిన ఫేస్తో. ఇటొచ్చి నుంచో అని సైడ్కి ఉన్న చైత్రను తన ఫ్రెండ్కి రమ్మన్నాడు. ఎందుకు అనుకొని అదే డిస్టెన్స్తో థ్రెడ్మిల్ ఎదురుగా ఆపోజిట్గా వచ్చి నిలబడింది. తనను చూస్తే రన్నింగ్ చేస్తూ ఉన్నాడు బాబు. కొవ్వు కరిగిస్తున్న బాబు సైలెన్స్కి కాసేపు వెయిట్ చేసి ఏం చేయాలో చెప్పండి అని అంది. చెప్పానుగా, చెప్పింది చెయ్యి అని తన పని చేసుకుంటూ ఉన్నాడు. ఏంటి ఇలా నిలబడమా అని అడిగిన తన ఫేస్లో విసుగు, చిరాకు, అసహనం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటే స్మైల్ ఇచ్చాడు కళ్ళతోనే ఎస్ అంటూ. సరిపోయింది, వీడి బలుపుకి నన్ను బలి చేస్తున్నాడు అని తిట్టుకుంటూ నిలబడింది. బట్ 10 నిమిషాలకి మించి బేర్ చేయడం తన వల్ల కాలేదు. పాప ఫిగర్ని రాణ కళ్ళతోనే అలా తినేస్తున్నాడు. మరి చూపు తిప్పని తన కళ్ళకు అడ్జస్ట్ అవ్వలేక సైడ్కి తిరుగుతూ అటు ఇటు చూస్తూ మేనేజ్ చేయడానికి చూసి తన వల్ల కాక వెళ్తాను సార్ అంది ఏటో చూస్తూ. నేను చెప్పలేదే అన్నాడు పాయింట్అవుట్ చేస్తూ. అయితే వేరే ఏదైనా చెప్పండి, ఇలా ఎదురు నిలబెట్టుకొని మీ కళ్ళకి ఎంజాయ్మెంట్ చెప్పని నేను చేయలేను అని గంటు పెట్టుకున్న మొహంతో ఘాటుగా చెప్పేసరికి ఓకే వెళ్ళి నా రూమ్ క్లీన్ చేయి అన్నాడు చాలా క్యాజువల్గా. క్లీనింగా అంటూ నోరు తెరిచింది చైత్ర. ఏ ఆడపిల్లవేగా, ఆ మాత్రం తెలీదా? పైగా అమ్మనని డబ్బా కొట్టుకోవడం అని వెటకారం బాబు సైడ్ నుంచి. నాకు తెలియదని నీకు చెప్పానా? నాకు తెలుసు, బట్ నీ రూమ్ నేనెందుకు క్లీన్ చేయాలి అని లాజిక్ లాగుతూ వాయిస్ రైజ్ చేసింది చైత్ర. థ్రెడ్మిల్ ఆఫ్ చేసి రిలాక్స్డ్గా దాని మీద చేతులు పడేసి బెండ్ అయ్యి చైత్ర ఫేస్ని క్లియర్గా డీప్గా చూస్తూ అగ్రిమెంట్ మీద నువ్వే సైన్ చేసావు కంగారు అని స్మూత్ వాయిస్తో స్లోగా రివైండ్ చేశాడు. దెబ్బకి చైత్ర మైండ్ బ్లాస్ట్ అయ్యి వాయిస్ మ్యూట్ అయింది. ఏంటి అన్నట్టుగా కళ్ళు ఎగరేస్తూ ఉంటే బాబు యాటిట్యూడ్కి ఏడుపు మొహంతో ఏం లేదని తల మాత్రమే కదిపింది. హ్యాండ్స్కి బాక్సింగ్ ర్యాప్స్ తగిలించుకొని శాండ్ బ్యాగ్ దగ్గరికి వచ్చి దానికి ఒక పంచ్ ఇచ్చి పాప వైపు చూశాడు. ఉలిక్కిపడి భయంతో హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని నిలబడింది. ఒక యాటిట్యూడ్ లుక్తో రూమ్ క్లీనింగ్ అంటే నేను చేస్తాను సార్ అంది తగ్గు స్వరంతో బుద్ధిగా. నా పర్సనల్ వర్క్, నా పర్సనల్ కేరింగ్కి ఒక మెయిడ్ కావాలి అని ఐ కార్నర్గా పాపను లాక్ చేస్తూ ఉంటే అది కూడా నేనే కదా అని ఇన్నర్ వేసుకుంటున్న ఏడుపు మొహంతో నేనున్నాను కదా సార్ అని అంది. ఆర్ యు సీరియస్ అని వచ్చిన క్వశ్చన్కి ఎస్ సార్, డబల్ సీరియస్ అంటూ ఆన్సర్ ఇవ్వడంతో ఎక్స్పీరియన్స్ ఉందా అంటూ అడగడంతో వీడు డెవిల్ కాదు, దాని అమ్మ మొగుడు, నన్ను లాక్ చేసి మళ్ళీ నన్నే ఇంటర్వ్యూ చేస్తున్నాడు అని లోపల కచ్చిగా తిట్టుకుంటూనే ఎస్ సార్
అంది స్మైలీ ఫేస్తో. చైత్ర ఆన్సర్తో పెదవి బిగించి సౌండ్ బ్యాగ్కి స్మూత్గా రబ్ చేస్తూ ఎక్స్పీరియన్స్ ఉందా అని తననే చూస్తూ మళ్ళీ అడిగాడు. రిపీటెడ్ క్వశ్చన్కి డౌట్గా చూస్తూ సార్ అన్న చైత్ర ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్కు ఎక్స్పీరియన్స్ ఫర్ పర్సనల్ కేరింగ్ అని స్ట్రెస్ చేసి అడిగాడు రాణా. డబుల్ మీనింగ్ క్వశ్చన్కి ఇరిటేట్ అవుతూ ఆ అని అరిచిన చైత్ర, నాకు అటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ లేవు సార్. పర్సనల్ కేరింగ్ అంటే ఒక మనిషి అవసరం తెలుసుకొని ఇంకో మనిషిగా సపోర్ట్ చేయడం మాత్రమే అని పళ్ళు బిగించి చెప్పింది. తన చిరాకు పరాకులకు సీరియస్గా చూసి ఆ సపోర్ట్ చాలే, పోయి లోపల వర్క్ స్టార్ట్ చేయి అని శాండ్ బ్యాగ్తో పంచింగ్ రొమాన్స్ స్టార్ట్ చేస్తే వీడి ఆలోచన మొత్తం తేడానే అని సనుక్కుంటూ రాణా రూమ్కి వచ్చింది చైత్ర. అతి విశాలంగా ఉన్న ఆ రూమ్ని ఒకసారి కళ్ళు తిప్పి చూసి అసలు ఇంత పెద్ద పెద్ద రూమ్స్ ఎందుకు కట్టుకుంటారు, నా ప్రాణాలు తీయడానికి తప్ప దేనికి యూజ్ అవుతుంది అని ఇరిటేట్ అవుతూ ఎటు నుంచి క్లీనింగ్ స్టార్ట్ చేయాలి, అసలు దేంతో క్లీన్ చేయాలి అని ముందుకు వచ్చిన చైత్ర కాళ్ళ కింద ఏదో గుచ్చుకునేసరికి చూసింది. సీక్వెన్స్ వర్క్తో ఉన్న నేహ ట్రాన్స్పరెంట్ శారీ. బెడ్కి దగ్గరలో ఉన్న శారీని చూస్తూ బెడ్ వైపు చూసిన చైత్రకి గుండె కడుపులోకి జారింది. బెడ్ మీద చెల్లా చెదురుగా ఉన్న బ్లాంకెట్, తన కాళ్ళ దగ్గర కుప్పలా పడేసిన శారీ. తన ఇమాజినేషన్కి స్టఫ్ దొరికింది. ఆల్రెడీ అయ్యగారు ప్లేబాయ్, ఇక ఈ దరిద్రాన్ని ఇంటికి కూడా తెస్తున్నాడా అనుకున్న చైత్ర ఊపిరి బిగపట్టి గావు కేక పెట్టింది. రాణా రూమ్ సౌండ్ ప్రూఫ్ కావడంతో ఫ్రంట్ డోర్ క్లోజ్ చేసి ఉండడంతో ప్రాబ్లం లేదు. ఓపెన్ చేసిన బ్యాక్ డోర్ వైపు వినిపించిన పాప 3D ఎఫెక్ట్ అరుపుతో స్పీడ్గా లోపలికి వచ్చాడు రాణా. ఏయ్, ఎందుకు ఎలా అరుస్తున్నావు అని ఇరిటేట్ అవుతూ ఉంటే ఫ్లోర్ మీద శారీని బిగుసుకుపోయిన బొమ్మలా చూపుడు వేలుతో చూపించింది చైత్ర. పాప ఆన్సర్తో చిరాగ్గా మొహం ముడిచి సో వాట్ అన్నాడు. ఇటువంటివి నేను క్లీన్ చేయను అంది కంపరం పుట్టి వస్తున్న కోపంతో. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని సీరియస్గా ఒక బ్రో రైస్ చేసి చూశాడు రాణా. ఎందుకు సార్ అలా చూస్తారు, మీరు చేసే ఈ చెండాలమంతా పని వాళ్ళ ద్వారా ఇంట్లో తెలుస్తుందనే కదా మీరు నన్ను క్లీన్ చేయమన్నారు అని తన డిటెక్టివ్ బ్రెయిన్కి తోచింది సీరియస్గా అడిగి నేను చేయను సార్ అంది స్థిరంగా. ఆ శారీ తీసుకోమని షార్ప్ వాయిస్తో తననే చూస్తూ ఆర్డర్ వేశాడు రాణా. తను అంతగా చెప్పినా మళ్ళీ అదే పని చేయమంటున్న రాణాని సెన్స్ లేదా అన్నట్టు చిరాగ్గా చూసింది చైత్ర. టేక్ ఇట్ అని గద్దించడంతో ధడాలను వంగి శారీ చేతిలోకి తీసుకుంది. ఫోల్డ్ ఇట్ అన్నాడు అదే సీరియస్ ఫేస్తో. ఇష్టం లేకపోయినా రాణా కోపానికి భయపడి టక్కున శారీ ఫోల్డ్ చేసింది. తన స్పీడ్కి వెరీ గుడ్, శారీస్తో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది నీకు అని సాఫ్ట్ వాయిస్తో కాంప్లిమెంట్ ఇస్తే గంటు పెట్టుకున్న ముఖాన్ని పక్కకు తిప్పుకుంది. తన ఫీలింగ్ నవ్వు తెప్పిస్తూ ఉంటే హుఫ్ అనుకొని స్ట్రెస్ బయటకు రిలీజ్ చేసిన రాణా, ఆ శారీ నేహది, ప్రెజెంట్ నీతో తీసుకెళ్ళు, ఇప్పుడే అది నిద్రలేవదు, తర్వాత ఒక క్యారీ బ్యాగ్లో పెట్టి ఎవ్వరు చూడకుండా తనకిచ్చేయి అని చెప్పడంతో షాక్ కొట్టి నోరు తెరిచింది పాప. ఓపెన్ చేసిన చైత్ర లిప్స్ని వేళ్లతో లాక్ చేసి తన మీదే కళ్ళు నిలిపిన తన చెంపల మీద తట్టి బ్లాంకెట్ బాగా నలిగిపోయింది, చేంజ్ చేయి, అలానే పిల్లో కవర్స్ కూడా మార్చు, దాని హెయిర్ స్మెల్ నాకు అస్సలు సెట్ అవ్వదు అని నైట్ మొత్తం ఫుల్ వర్కౌట్ చేసిన వాడిలా హస్కీగా చెప్తూ ఉంటే చైత్ర హార్ట్ బీట్ 100 క్రాస్ చేసింది. వెంటనే రాణా చేతిని తోసేసి వెనక్కి వెళ్తూనే ఇవన్నీ నే చేయాలా అని అడిగింది వికారంగా పెట్టిన మొహంతో. కోర్స్ సైన్ చేసింది నువ్వే కదా అన్నాడు కన్నింగ్ స్మైల్తో. కాదు అని చెప్పడానికి లేక తప్పదా అన్నట్టు చూస్తూ ఉంటే కమ్ విత్ మీ అని చైత్ర చేయ పట్టుకొని తనతో సిస్టమ్ దగ్గరికి తీసుకువెళ్ళి మెయిన్ డోర్ సెన్సార్ సిస్టమ్కి తన ఫింగర్ ప్రింట్ అటాచ్ చేశాడు సెకండ్స్లో. తనకెందుకు డోర్ లాక్ సిస్టమ్ అటాచ్ చేస్తున్నాడని క్యూరియస్గా చూస్తున్న చైత్రతో అదెక్కడుంది ఇదెక్కడుంది అని నన్ను క్వశ్చన్ చేస్తే నచ్చదు, నా బ్లాక్ మొత్తం ఇప్పుడు నీ ఫింగర్ ప్రింట్తో యాక్టివేట్ చేయొచ్చు అని తన బ్లాక్లో ఉన్న అన్ని రూమ్స్ గురించి క్లియర్గా చెప్పి మిస్యూజ్ చేయాలని చూస్తే మర్డర్ చేయడానికి కూడా ఆలోచించను అని వార్నింగ్ ఇచ్చిన రానాను భయంతో ఆశ్చర్యంతో కళ్ళు వేసుకొని చూస్తూ ఉంటే వర్కౌట్ ఫినిష్ చేసి తన డ్రెస్ కూడా తీసి పెట్టమని చెప్పి బాత్కి వెళ్ళాడు రాణా. మరి ఇప్పుడు రాణాపై చైత్ర ఒపీనియన్ ఎలా మారనుంది? అసలు ఏమీ జరగని దానికి నేహ శారీ అని చైత్రతో రాణా ఎందుకు చెప్పాడు?
అసలు రానా మనసులో ఉన్నదేమిటి? వికాస్ ఫోన్లో చైత్రకు ఏం చెప్పాడు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.